ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం కేంద్ర నిధులతో పూర్తి చేస్తామని దేశ ప్రధాని నరేంద్ర మోడీ వరమివ్వడం జరిగిందని భాజపా రాష్ట్ర నాయకులు కర్రి సత్యనారాయణరాజు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని ఆయన కార్యాలయంలో భాజపా సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ కర్రి చిట్టిబాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పించారని తెలిపారు. దీనిలో భాగంగానే పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని అన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ రైతు కష్టాలు తొలగించేందుకు గాను నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిధులు వెచ్చించి పూర్తి చేస్తామన్న హామీ ప్రధాని ఇవ్వడం 2014 తరువాత ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం తీసుకురాని విధంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు కేంద్ర సాయాన్ని సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉన్న అభిమానాన్ని రుజువు చేస్తుందని అన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించేందుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని సత్యనారాయణరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆదర్శవంతమైన ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ప్రధాని నరేంద్ర మోడీ సంయుక్త సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విజయం సాధిస్తారని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క ఓట్లతో, ఒక మంచి ఓట్లతో ఇక్కడ ఒక మహాకూటమి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ సర్కార్, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో బీజేపీ యొక్క కూటమితో సర్కార్ ఏర్పడడం జరిగింది. దీన్ని డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. ఈ డబుల్ ఇంజన్ సర్కార్కి మొదటి నిదర్శనం ఏదైతే ఉందో నిన్న బడ్జెట్, ఏదైతే నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో అది మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. దేశంలో 2014 తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కు ఏ రోజు కూడా ఇంతవరకు కేటాయింపులు జరపలేదు. నిన్న బడ్జెట్ మనం గమనించినట్లయితే ప్రత్యేక కాలం ఒకటి మా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదు. పోలవరం ఆంధ్రుల జీవనాడి, పోలవరం మోడీవరం అట్లాంటి అన్న ఒక ఉద్దేశంతో ఏదైతే 2019 వరకు మేము మహాకూటమిలో అధికారంలో ఉన్నప్పుడు 72% ఆఫ్ ద పోలవరం పనులు పూర్తయినాయి. దాని తర్వాత నల్లేరు మీద నడకన్నట్లుగా పనులు తీవ్ర జాప్యం జరిగింది. డయాఫ్రామ్ వాళ్ళు కూలిపోవడం జరిగింది. గత 5 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ సర్కార్ నిన్న ఏదైతే పోలవరాన్ని 100% కేంద్ర ప్రభుత్వం నిధులు అభివృద్ధి చేసి ఈ దేశ పురోగతిలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ భాండాగారం, గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పబోతున్నారు. ఈ దేశానికి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని కంప్లీట్ చేస్తున్నాను. అట్లాగే ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలని క్యాపిటల్ ఉండదు. క్యాపిటల్ లేని అధోగతి పాలు ఏదో 3 టైమ్ క్యాపిటల్ కేప్ టౌన్, దర్బన్లా సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని గత పాలకులు ఒక 3 క్యాపిటల్ వ్యవస్థను తీసుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది క్యాపిటల్ అని చిత్తశుద్ధితో 2014 నుంచి భారతీయ జనతా పార్టీ చెప్తుంది. అందుకు మేము కట్టుబడడం. అందుకు భాగంగా ఎప్పుడూ లేని 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఇంట్లో రాష్ట్రంలో అనేక రాయలసీమ జిల్లాల్లో కావచ్చు, అట్లే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కావచ్చు, అట్లాగే దానికి అడిషనల్గా ఒక ప్రకాశం జిల్లాను కలిపి సుమారుగా 400 కోట్ల రూపాయలు బ్యాక్వర్డ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం జరిగింది.